కేరళ హౌస్ అయిపోయింది కదా. ఇదంతా కేరళ హౌస్, అలిపి ల్యాండ్ హౌస్ మొత్తం. లోపల చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇక్కడ కరసాం చేస్తున్నారు చూడండి. ఇంకో ఇల్లులోకి వెళ్తాం మనం. గ్యారంటీ రోజు పట్టుద్ది. ఇక్కడ కరసాం అది నేర్పిస్తారన్నమాట. ఇక వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఫోటోగ్రఫీకి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఫోటోగ్రఫీ ఇది ఒక హౌస్. ఓకే రెడీ యాక్షన్. ట్రై పన్నా బేబీ. ఈ అమ్మాయి కరసామి ఎంత బాగా ఉంటుందో నిజంగా. ఇలాంటివన్నీ చూస్తే చూడడం వచ్చేస్తుంది అమ్మాయి. కరసాము నేర్చుకుంటున్నారు జాగ్రత్తగా. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ లోకల్ పిల్లలు కరసాము నేర్చుకుంటున్నారు అందరూ. నా తెరీనా? తెలుగు తెలియమ్మా? యా. చేస్తావా? కర్ర తిప్పుతావా? పురిలే. కరసాం ట్రై పన్నావు స్పీడ్. నాకే కొట్టేసేటట్టున్నావు. ఇక మనోడు కరసాం చేస్తున్నాడు. ఓకే, మనోడు కరసాం చేస్తున్నాడు చూడండి. వీళ్ళందరూ ఇక్కడ కరసాం నేర్చుకుంటున్నారు. బ్రిక్ హౌస్ అసలు తోలా లెదరా అన్న. డొక్కులు చూడండి నీట్గా ఉన్నాయి. కర్రలు, డోలు. ఏంటంటే కల్చర్కి సంబంధించిన డప్పులు, కరసాము అవన్నీ నేర్పిస్తున్నారు అన్నమాట ఇక్కడ. దీనికి సంబంధించిన స్టూడియో అన్నమాట ఇదంతా స్టూడియో సంబంధించింది. వాళ్ళు నేర్పిస్తారు ఇక్కడ. ట్రెడిషన్కి సంబంధించిన కరసాము, డప్పులు కొట్టడం అవన్నీ నేర్పిస్తారు. అలాగే డప్పులు నేర్చుకుంటారు. ఆ ప్లాట్ అన్నమాట. వేరే ఏరియా అంటే మరి ఇంకా ఏం చూపిస్తే తెలియదు. అక్కడ కరసాము చూసాము, కేరళ చూసాము, ఆంధ్రప్రదేశ్ ఇంకా చూడలేదు. ఉడిపి ట్రెడిషన్ చూసాము. ఇంకా రిమైనింగ్ ఏ ట్రెడిషన్ చూడాలన్నది మనకి ఇంకా తెలియదు కాబట్టి ఒకసారి చూద్దాం. మొత్తం ఏంటంటే బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి బిల్డింగ్కి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కలా ఉంటుంది. అన్నీ నాకు తెలిసి 2-3 ఎపిసోడ్లు చేసినా పర్వాలేదు, అలాగ అనిపిస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒక హౌస్ ఉంది చూడండి. ట్రెడిషన్ సంబంధించిన హౌస్ ఇది కూడా. కేరళకి ఆపోజిట్లో ఉంటుంది ఈ హౌస్. ఒకసారి చూద్దాం లోపల ఏముంది అన్నది. కొత్తుకులం హౌస్ అంట. కొత్తుకులం హౌస్ అంటే ఇది చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఈ కొత్తుకులం హౌస్ లోపలికి వెళ్దాము. ఇక్కడ ఏముంది, ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం కూడా ఒకసారి చూసొద్దాం. హౌస్ ఇది. ఇక్కడ నుంచి ఒక షాట్ ఇది. మెహందీ అవి పెడుతున్నారు. ఇక్కడ నుంచి బ్లాక్ ఇది. ఫోటోషూట్స్ మాత్రం నల్ల రొంబగా ఉంటుంది. ఇదేదో ఓల్డ్. హాయ్ మామ్. ఇది ఓల్డ్ గమల డోర్స్. ఎంట్రన్స్ డిస్ప్లే. ఇవన్నీ ఏంటంటే ఎంట్రన్స్. కేరళ ఎవరైనా ఆతిథ్యానికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు కదా, ఆ టైపు అవి. ఇవన్నీ పట్టుకొని గొడుగు అంబ్రెల్లా పట్టుకొని వెళ్తారు కదా, అది. తర్వాత దేవర్షణం. తర్వాత వాళ్ళ ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళ కల్చర్ ఇది మొత్తం. బట్టలు, దేవుణ్ణి ఎలా పూజిస్తారు, దేవుణ్ణి ఎలా పూజించాలి అన్నీ ఇవి. ఇతర గంటలు, లైట్స్ అవి పెట్టారు.
తర్వాత నెక్స్ట్ ఇది తాబేలు, రేషన్ చిత్ర, గమేల, శ్రీకూర్మ, వుడెన్ శ్రీకూర్మ, నెట్టర్ బాక్స్, 20th century నెట్టర్ బాక్స్. కేరళ ఫేమస్ బాక్సెస్ ఇవి, అంటే జ్యువెలరీ అది పెట్టుకోవడానికి నెట్టర్ బాక్సెస్ ఇవి. కుమారి వుడెన్ బాక్సెస్, అలుపు పట్టి స్పైస్ బాక్స్ అంటే మసాలా అవి చేసుకోవడానికి ఇవి. వుడెన్ స్టోరేజ్ బాక్స్, ఇవి అంటే స్టోరేజ్ బాక్స్ అంటే తాబేలు కాదు, స్టోరేజ్ బాక్స్. ఇటుకలు. ఆ ట్రెడిషన్ అసలు ఎక్కడ తగ్గడం లేదు. బయటకు వచ్చాం, ఇప్పుడు మేడమే వెళ్తాం. మేడ మీదకి వెళ్తున్నాం. ఆ రోజుల్లో బిల్డింగ్ ఇదంతా ఆ రోజుల్లో ట్రెడిషన్ మొత్తం. జనాలకు ఏమి కంటిగా పట్టించుకోవాలి కానీ కావాలి, ఇది బాగుంటాయి. ఇవన్నీ చూసారా ట్రెడిషన్ వాళ్ళది. అంతా బెల్ మెటల్ ల్యాంప్స్, బెల్ మెటల్ ల్యాంప్స్ ఉంటాయి. మరి దేనికన్నా మనకు అర్థం కాలేదు, దేవుడు అనుకుంటా. క్రిస్టియన్ లేడీ విత్ మేకంబర్ తోరం చెట్టు ముందు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజంగా తీర్చిదిద్దారు అలాగా, ఒక్కొక్కటి ఒక్కోలా ఉంది. అంటే ఇలాంటి ఇల్లులు కట్టుకోవాలనిపిస్తుంది చూస్తే. ఓల్డ్ ఎంత చల్లగా ఉంది. చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇది, కొండ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళ గరేట్లు వాళ్ళవి. వెజిటేబుల్ సర్వర్, కోకోనట్ ల్యాడర్ అంట. కేరళ బ్యాంబో బాస్కెట్, ఇది బ్యాంబో బాస్కెట్. ఇది బ్యాంబో బాస్కెట్. ఫాయిల్ కవర్, టెడ్డీ కంటైనర్ అంటే నీళ్ళు తాగడానికి కంటైనర్, అంటే వాటర్ బాటిల్. ఇది కళ్ళు తాగడానికి వాటర్ బాటిల్. మొత్తం మసీద్, ట్రైబ్స్ ఆఫ్ కేరళ, టైప్స్ ఆఫ్ క్రిస్టియన్ పెయింటింగ్. కేరళ క్రిస్టియన్స్ ఫేమస్. కేరళ క్రిస్టియన్ ఆర్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇలా వాళ్ళ చర్చిలు అవి ఎలా ఉంటాయి అన్నది చూపించడానికి ఈ చర్చ్ స్టేప్లో కట్టారు. ఆ తర్వాత కేరళ ముస్లిం చూద్దాం. ట్రైబ్స్ ఆఫ్ కేరళ, ఇది ఆల్రెడీ ఇది ట్రైబల్ కేరళ ట్రైబల్ అమ్మవారు. చూసారా ఎంత అందంగా కట్టారో. చిన్న వుడెన్ అయ్యప్ప సరైన. కేరళ ఏంటంటే తెలుసు కదా, అయ్యప్ప స్వామి సరైనది. గార్డెన్, వేరే లొకేషన్కి వెళ్ళడానికి ఇదొక గార్డెన్. ఈ గార్డెన్లో ఏముంటాయి చూద్దాం ఒకసారి. ఇదొక హౌస్ ఉంది ప్రజెంట్. అదొక హౌస్, గ్రీన్ హౌస్. ఇదొక గ్రీన్ హౌస్. చూడండి మధ్యదారిలోంచి వెళ్దాం. వుడెన్ హౌస్ ఏదో ఇదొక హౌస్. చూడండి మొత్తం ఇల్లంతా ఒకే రౌండ్ ఎత్తాను. ఇప్పటివరకు ఇల్లు తెప్పలే కదా, ఇప్పుడు ఇల్లంతా చూపిస్తున్నాను. చూడండి మొత్తం ఇల్లు ఎలా ఉంటుందో. వుడెన్ హౌస్ అండి, ఎలా ఉంటుంది చూద్దురుగానిగా. ఇది వుడెన్ హౌస్. ఇప్పుడు ఇంకొక దానికి వెళ్దాం. ఇది లోపల మంచాలు, ఉయ్యాళ్ళు, అండాలు, వంట. ఇది కుకింగ్ అనుకుంటా, కుకింగ్ వండాలు ఇవన్నీ. మొత్తం అంతా వుడెనే ఇల్లు. వాళ్ళ ట్రెడిషన్ ఎలాగుందో అలాగే మనకి చూపించడానికి ట్రై చేశారు. చూద్దాం.
ఇది ఒక వైట్ బిల్డింగ్. ఈ వైట్ బిల్డింగ్ నుంచి లోపలికి ఇలా వెళ్ళి అలాగ వెళ్దాం. ఇది బ్యాక్ సైడ్ రూట్. మనం ఎక్కడైనా ఎక్కేస్తాం కదా. ఇది లోగిల్ హౌసే, అంటే సెంటర్లో వాటర్ అవన్నీ ఉంటాయి కదా అలా. పాత ఇల్లులు కూర్చోడానికి, బయట కూర్చోడానికి ఇలా చూడండి ఇల్లు ఇలా ఉంటాయి. అప్పుడు ఇలా ఉండేవి. కాలికట్ హౌస్ అంటే ఇది కాలికట్ హౌస్ అంట. కాలికట్ హౌస్ దిస్ వన్. కాలికట్ హౌస్ చూసి వచ్చేద్దామండి. కోజికోడ్ కాలికట్ హౌస్ చూడండి. లోగిలి పైనుంచి వాటర్ పడితే చూడడానికి సామాన్లు, వంట సామాన్లు. ఏళ్ళు పట్టేది సామాన్లు పెట్టుకోండి. కిచెన్ సామాన్. ఆ రోజుల్లో ఇలా ఉండి సందులు, ఇలా ఉండేవి సందులు. చిన్న ఇల్లులేని సందులు ఇలా ఉండి. ఏదో వంట సామాన్లు. ఇది కిచెను. ఇక్కడ అన్నదా కిచెన్ చూడు ఎంత పెద్దది ఉందో. వంట సామాన్లు పెట్టుకోవడానికి బీరువా. ఇదేమో ఆయిల్, ఇదేమో ఆవకాయ జాడీలు అవన్నీ ఉండేవిగా. వంటగది, వంట చేసుకునేదానికి. కోజికోడ్ కల్చర్ అన్నమాట ఇది. వంట సామాగ్రి. ఆ రోజుల్లో మసాలా సామాన్లు ఇలా ఉండేవి. కొంచెం రిచ్ పీపుల్కి ఇలా కనిపించేవి అన్నమాట. సామాన్లు కనిపెట్టేటట్టు గ్లాసులు అది పెట్టేవారు. చూడండి, మలయాళం నమే బొటానికల్ ట్రీట్మెంట్. మలయాళం కిచెన్ ఇది. పొయ్య ఎలాగొండేవారని. తర్వాత అన్నమాట టెంపుల్ షేప్. Accompanied by musical instruments as harmonium, tabla, ganjira and elathalam. సంస్కృతి ఇదేంటంటే, ఈ సంస్కృతి ఏంటో శాంపిల్స్ ఆఫ్ పెయింటెడ్ ఆఫ్ థియామ్ ఫిగర్స్ అంట. మరి ఆ ఫిగర్స్ ఏంటి మనకు అర్థం కావట్లేదు. తెరియట్టం అంట టెంపుల్ ఇది. తెరియట్టం వాళ్ళ భాగవతి, తెరియట్టం వారి పనిముట్లు, తెరియట్టం కల్చర్ అంట ఇది. మరి కేరళలోనే ఇది ఒక రకం అనుకుంటా, మనకు ఐడియా లేదు. బట్ మనం ఓన్లీ వీడియో తీయడానికి తప్పలేదు. తెరియట్టం అంటే ఇది కల్చర్. అక్షయ నుంచి వచ్చినారా, ఇక్షయ నుంచి వెళ్తుంది కిందకి. ఇలా ఉండేది అప్పుడు. లోగిల్లి ఇలా ఉంటుంది అప్పుడు ఇల్లు. అది చిన్న ఇల్లు. డైనింగ్ హాలు, చదువుకోవడానికి, రీడింగ్ రూము, పెయింటింగ్లు వేసుకోవడానికి, వాటికి ఇట్ల మీద కూర్చొని ఉండేవాడు. బెడ్రూమ్ ఆఫ్ మాన్యం లేడీ అంటే సేవలాగా అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి బెడ్రూమ్ ఇది. బాత్రూము, బెడ్రూము, సింగిల్స్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి. ఆంతే థియేటర్ కేరళ రిసెప్షన్ అంటారు. ఇదొక ఏదో సంథింగ్ పెట్టారు.